అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 6 అయిందనమాట. మీకు 6:10 కనిపిస్తుంది కదా, మాది 10 మినిట్స్ ముందు ఉండండి. 6 అయ్యింది. ఆ లోపు అయితే నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను. స్నానం చేయాలి, రెడీ, అందుకే వీడియో తీస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే లేలేదు, వాళ్ళు 6:10 6:30 7 దగ్గర అయితే లేస్తారు వాళ్ళు. ఇంకా బయట అయితే అంతా ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత అయితే వీడియో చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది అనేసి ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకొని స్నానానికి అయితే వెళ్ళాలి. అలాంటి స్నానం అయితే చేయలేదు, నార్మల్గానే చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అయితే పెడుతున్నాను. ఇంకా నాకు మైగ్రేన్ ఉంది, అందుకోసం అనేసి ఎక్కువ హెడ్ బాత్ చేసామనుకోండి ఇంకా ఇలా వస్తుంది అనమాట. పైగా వెదర్ అయితే ఇక్కడ మొత్తం అయితే చాలా అంటే చాలా కూల్ అయిపోయింది వెదర్ మొత్తము. ఇంకా అసలుకి ఆఫ్టర్నూన్ టైంలో కూడా చలి వేస్తుందంటే ఆలోచించండి. ఏసీలు అయితే ఆఫ్ చేస్తున్నారు మా స్టోర్లో, అంత రానంగా చలి అయితే ఉంటుంది. నైట్ టైం అయితే అస్సలు ఇంకా ఫ్యాన్లు వేసుకోకపోతే ఒకలాగా, వేసుకుంటే ఒకలాగా ఉంటుంది, అంత ఇదిగా ఉంది. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే దీపం కూడా పెట్టేశాను. ఇండ్లంతా తులసి కోట దగ్గర అయితే ముగ్గులు వేసేసుకొని దీపం అయితే పెట్టేశాను. నా ముఖం ఎప్పుడు చూసినా కానీ నిద్రపోయినట్టే ఉంటుంది, ఏంటో నాకు అర్థమే కాదు వీడియోలలో. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఈరోజు టిఫిన్కి వచ్చేసి పొంగలి చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను చేయక. నేను ఏదో ఏ టిఫిన్ చేసినా అన్నీ రెగ్యులర్ టిఫిన్సే చేస్తున్నాను, అందుకోసం అనేసి కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి పొంగల్ అయితే చేశాను. ఇంకా చట్నీకి కూడా అన్నీ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టేశాను. ఒకసారి కట్ చేసామనుకోండి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, అందుకోసం అనేసి రెండైతే ఒకేసారి అయితే వేసేసుకున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే ఇక్కడ పొంగల్కి అయితే పెట్టేశాను, ఇంకో సైడు పల్లీ చట్నీకి అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి టమోటా కర్రీ చేసి రైస్ చేస్తున్నాను. ఈజీగానే అయిపోతుంది వంట చేయడము, అంటే తొందరగానే అయిపోతుంది కదా, అందుకోసము టైం అయితే బాగానే ఉంటుంది. నాకు పోయే టైంకి దీనికి సెట్ అవుతుంది, బట్ నైటే నాకు కొంచెం ఇబ్బంది అంతే తప్ప మార్నింగ్ టైం అయితే ఏం ఇబ్బంది ఉండదు. ఇంకా ఇది చట్నీ అయితే ఈ మధ్య నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఏ ఛానల్ అంటే ఆల్ ఇన్ వన్ మాధవి గారి ఛానల్లో అయితే ఇలా చూశాను. చాలా వరకు అయితే చూశానులేండి, ఎక్కువ ఆవిడవే చూస్తుంటాను నేను. ఇంకొకటి భార్గవి గారి కూడా వీడియోస్ చూస్తూ ఉంటాను, అమ్మ చేతి వంట. అలా వాళ్ళ వీడియోస్ చూసే నేను మ్యాక్సిమం అయితే వంటలు చేస్తూ ఉంటాను. కాకపోతే కొంచెం మన స్టైల్లో, వాళ్ళు వేరే స్టైల్లో చేస్తారు, నేను కొంచెం రాయలసీమ స్టైల్లో అయితే చేసుకుంటూ ఉంటాను. అదే అన్నమాట. కొంచెం టేస్ట్ అయితే నచ్చింది నాకు ఇలా ఆయిల్లో వేపేసి, లేకపోతే డ్రై రోస్ట్ చేసి చేసేదాన్ని, అలా నచ్చలేదు. కొంచెం డిఫరెంట్ అంటే ఓకే బాగుంటుంది, బాగుండదని చెప్పను, కొంచెం అయితే డిఫరెంట్గా ఉంటుంది, అందుకోసం అనేసి ఇలా చేస్తున్నాను. ఇంకా ఇదే నచ్చి ఇదే ఫాలో అయిపోతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం పొంగలి మొత్తం తిరువాతకు వచ్చేసింది, అందుకే రైస్ అయితే వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా మగ్గబెట్టామనుకోండి ఉప్పు మొత్తము రైస్కి పట్టేస్తుంది, అందుకోసము. అలాగే వాటర్ వేసి కూడా పెట్టేయచ్చు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట. ఇంకా ఇది మొత్తానికైతే రైస్, ఉప్పు, పచ్చిమిర్చి, తిరివాత అన్నీ పడతాయి. నాకు జానగాడు అయితే వీడియో తీస్తున్నాడు, మధ్య మధ్యలో జానగాడికి ఫింగర్ కూడా పెడుతున్నాడు, అప్పుడు అడుస్తూ ఉంటాను అనమాట. పిల్లలే తీస్తూ ఉంటారు, నేను చేసుకుంటలేను కదా, అందుకోసము. వాళ్ళ హైట్ తక్కువ అని చెప్పేసి స్టూల్ వేసుకొని నిలబడి వీడియో తీస్తూ ఉంటారు. మ్యాక్సిమము 7 కల్లా నేను వంట దగ్గర పని క్లోజ్ చేసుకొని వాళ్ళకైతే రెడీ చేస్తుంటాను. అప్పుడు ఒకరిని రెడీ చేసేటప్పుడు ఇంకొకరితో అయితే వీడియోస్ తీస్తూ ఉంటాను, ఇట్లా తీస్తూ ఉంటాను. ఇంకా మొత్తానికైతే వాటర్ వేసి పెట్టేశాను. ఇప్పటికి వాళ్ళు ఇంకా రెడీ కాలేదు, ఎందుకంటే 7:10 అలా అవుతుంది, 7 అవుతుంది అంతే. వాళ్ళకి 8:45 కదా, అందుకు. ఫ్రెష్ చేసి టీ అయితే తాగారు. ఇంకా తర్వాత ఒకరైతే స్నానం చేస్తున్నారు, ఇంకొకరైతే వీడియో తీస్తున్నారు. నేను ఇంకా ఇక్కడ పప్పుకి అయితే పెట్టేశాను, ఏమంటారు అబ్బా దీన్ని పేరు, పొంగల్కి అయితే పెట్టేశాను. నాది ఒక సైడు పప్పు కుక్కర్కి అయితే కొండిపోయింది, అందుకోసమని కొంచెం కష్టం అనమాట. దాన్ని ఎట్టొకటైతే నేను పెట్టుకుంటూ ఉంటాను, మార్చాలి అనుకుంటూనే ఉంటాను, కానీ ఏంటో అనేసి మార్చను. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే కానీ అర్థం కాదనమాట, అందుకోసము.
ఇంకా ఇక్కడైతే మా పిల్లలు నేను ఏ పని చేసినా వాళ్ళు చెయ్యి అయితే ఖచ్చితంగా పెడతారు. నేను చెయ్యకండి అన్న కూడా చేస్తారు. నేను ఏదైనా చెయ్యనన్న మాత్రం చేయరు. మా పిల్లలే కాదు మీ పిల్లలు కూడా అలాగే ఉంటారేమో నాకు కొంచెం అయితే చెప్పండి. ఇక్కడైతే చట్నీకి అయితే వేస్తున్నాను. ఆనియన్స్ వేసాను, పప్పులు అయితే వేపేసాను కదా, దానిలోకి పప్పు పుట్నాలు వేసేసి పచ్చిమిర్చి వేసేసి అయితే వేసేసి మిక్సీ పట్టేశాను. ఇంకా తిరువాత కూడా వేసేసాను. వేసేసిన తర్వాత పోపు వేసామనుకోండి చట్నీ అయితే తయారు అనమాట. కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. నేను కొంచెం థిక్గా చేసా, తర్వాత అయితే కొంచెం వాటర్ వేసి మళ్ళీ అయితే లూజ్ చేశాను. ఎందుకంటే పొంగల్కి లూజ్గా ఉంటే బాగుంటుంది. ఇంకా కర్రీ అయితే టమాటోస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక ఇది నార్మల్గా అయితే ఎప్పుడు తీసానంటే అమావాస్య రోజు తీసాను. అంటే December 1 అనమాట చేసింది. నేను ఇంకా వీడియో అయితే పోస్ట్ చేయలేదు. అందుకోసం అనేసి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, అందుకు చెప్తున్నాను చూడండి. ఏంటంటే అమావాస్య రోజు ఏది చేసుకున్నా కూడా అంటే మనకి ఇంట్లో ఉంటాయి కదా సరుకులు, పప్పులు అవి ఇవి పురుగు పట్టకుండా ఉంటాయి. అలా అమావాస్యకైతే మనం వాటిని ఆరబెట్టేస్తుంటే పురుగు అనేది పట్టదంట. ఇది నాకు వచ్చేసి మా అత్త చెప్పిందనమాట, మా నాన్న వాళ్ళ అక్క. అది అప్పుడో ఒకసారి అయితే నేను పాటిస్తాను. మనమేం కిలోలు తెచ్చుకోము. ఆ తెచ్చుకున్న వాటినే కొంచెం పడతాదేమో అన్న భయం. అంటే ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ అలా ఉంటాయి కదా, అలాంటివన్నీ అయితే అమావాస్యకి అయితే ఆరేస్తూ ఉంటారు. నేను మా పిల్లలకు డబ్బాలు ఇచ్చి క్లాత్ ఇచ్చి మిద్ది మీద ఆరేయమని చెప్పాను. వాళ్ళు ఏం చేశారో అయితే మీరు చూడండి. నేను మొత్తానికి అయితే ఇక్కడ టమోటా కర్రీ అయితే తిరువాతకి వేసేస్తున్నాను. తిరువాతకి వేసి అయితే పైకి వెళ్తాను. అప్పుడు చేశారు వాళ్ళు ఆ పని. నాకు అసలు పోయినప్పుడే దిమ్మ తిరిగింది, ఏంట్రా ఇంత పని చేశారని. ఇంకా ఇక్కడైతే మొత్తానికి నేను నార్మల్గా ఎలా అయితే వేస్తానో అలాగే వేశాను. ఈరోజు టమోటా కర్రీ ఎత్తిపోయింది. ఏంటంటే నేను వాటర్ అయితే వేయను ఎప్పుడు టమోటా కర్రీలో, కానీ ఈరోజైతే కొంచెం వేసాను, అందుకే ఎత్తిపోయిందనమాట. అసలు ఆ టమోటా కర్రీలో వాటర్ వేస్తే అసలు చండాలంగా ఉంటుంది అన్న విషయం నాకు ఇప్పుడైతే అర్థమైంది. ఏంటంటే ఏదో కర్రీ కొంచెం మగ్గిపోతుందిలే, కొద్దిగా అయితే వేస్తే ఏం కాదులే అని చెప్పేసి కొద్దిగా వేసాను అనమాట. చూడండి ఉప్పు కారం అన్నీ వేస్తున్నాను కదా, ఆ వీడియో అయితే స్కిప్ చేశాను వాటర్ వేసేది, కానీ మీకు చెప్పాలనేసి చెప్తున్నాను అనమాట. అంటే నేను వీడియో షూట్ చేయలేదు అప్పుడు, అందుకోసము. ఇదిగోండి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, కొద్దిగా వేసాను, మగ్గిపోతాయిలే టమోటాలని, కానీ చండాలంగా తయారైంది. ఇంకా తర్వాత అయితే గ్యాస్ను వెంటనే అయితే తూర్చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇంకా ఎక్కువ కడగాలి తుడచాలనేటివి చిరాకు వస్తాయి అన్నమాట. అందుకోసము వెంటనే పడితేనే. చూడండి మా పిల్లలు పైకి పోయి పోపులల్లో కలిపేశారనమాట. దీనికోసం ఇంకా మళ్ళీ నేను వెళ్ళి పైకి అది కర్రీ అయితే తిరువాతకు వేసాను, మగ్గిపోతుంది అని చెప్పేసి ఇంకా దాన్ని ఏం టచ్ చేయకుండా అయితే పైకి వచ్చేసాను. ఆల్రెడీ రైస్ కూడా కడిగి పెట్టేశాను. టిఫిన్ అయింది, ఇంకా అన్నీ అయిపోయినాయి. 8 అవుతుంది దగ్గర. వీళ్ళు ఆల్రెడీ 8 కాలేదులేండి, 7:30 అలా అయింటుంది. వీళ్ళు ఇంకా అన్నీ తీసుకొచ్చి పైన అయితే పెట్టారు. నేను వీటిని అన్నింటిని అయితే ఆరేసి కిందికి వెళ్ళి ఇంక మళ్ళీ వీళ్ళని అయితే రెడీ చేస్తున్నాను. December 1 అంటే సండే కదా, అందుకోసం అనేసి వీళ్ళకి హాలిడే, అందుకు ఈ పని చెప్పాను. 8కే అయిపోయింది అంత వర్క్ అయితే. ఇంకా ఇది మొత్తానికైతే మా పిల్లలు అయితే ఎగ్స్ చేయి మమ్మీ, అది చేయి మమ్మీ అంటూ ఉన్నారు. నేనైతే ఏం చేస్తలేను, ఎందుకంటే మండే వరకు ఉందాంలే అనేసి ఏం చేయలేదు. ఇంకా చేస్తాను ఆఫ్టర్ మండే నుంచి వాళ్ళకైతే చేసి పెడతాను. ఇక్కడ కెమెరాని జాను వచ్చేసి సెల్లు వాటర్తో అయితే పట్టింది, అందుకే చూడండి ఎలా వచ్చిందో బ్లర్గా. నాకు పైన అంటే కొంచెం వెలుతురు ఉందనుకోండి బాగా వస్తుంది మొబైల్కి, లేదనుకోండి మా ఇంట్లో అస్సలు రానే రాదు. ఇల్లు మారాలని చూస్తున్నా కానీ మారేకైతే అస్సలు లేదు. అందుకోసము ఇంకా ఇక్కడైతే అన్నీ అయితే నేనే పైకి వెళ్ళి నీట్గా అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట చేతులతో. నేను చేస్తాను, వాళ్ళు కూడా ఒక మధ్యన దూరి చేస్తూ ఉంటారు. చూడండి ఇప్పుడైతే నీట్గా తూడ్చాను, ఎంత బాగా కనిపిస్తుందో అట్లా ఉంటుంది. ఇంకా ఇది అన్నీ ఆరేసి ఇంకా సైడ్స్కి మొత్తం రాళ్ళు అవి పెట్టింది. ఇంకా వచ్చేసరికి అయితే కర్రీ మొత్తం మగ్గిపోయింది. సరే మగ్గిపోయింది కదా అని ఆఫ్ చేశాను. అసలు ఆఫ్టర్నూన్ లంచ్లో తింటా ఉంటే అసలు చండాలం అనిపించింది. అంటే ఓకే బాగానే ఉంది, కానీ ఆయిల్లో మగ్గిపోయినంత టేస్ట్ అయితే రాలేదు. ఇంకా జాను వచ్చేసి అమ్మ పెట్టు అంటే పెడతా ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడ చట్నీ వేసుకొని తింటున్నారు. నేను ఇంకా దీనిలోకి కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా,
కరివేపాకు అవన్నీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వేసేసినాను అనుకోండి అది కూడా అయిపోతుంది. ఇంకా బాక్స్ వేసుకొని నేను వెళ్తాను. నైట్ అయితే నేను గారెలు చేశాను కదా, వాటిని అన్నిటినీ అలాగే పెట్టాను. ఇంకా ఇప్పుడైతే వేస్తున్నాను. చూడండి, నేను చేసే ప్రతి పనిలో వీళ్ళు అడ్డం ఉంటుంది. నేను అరుస్తేనా ఏడుస్తారు. జరుగు అంటే ఇంకా మళ్ళీ అప్పుడు జరిగింది. బకెట్గా చేశాను కదా, అవి నాకు ఆ రోజు నైట్ కల్లా అయితే అయిపోయినాయి అనమాట. సగం బకెట్కే ఉన్నాయి. ఏంట్రా చూస్తే ఏంట్రా ఇన్ని తినేశారు అనేసి అనుకున్నాను. అంతలా తినేశారు, మొత్తం తిన్నారు. సగం బకెట్ ఒక దగ్గర అంటే ఒక 15 దగ్గర తినేసింటారు. నేను తీసుకెళ్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. ఇంకా ఇక్కడైతే వీళ్ళని రెడీ చేస్తున్నాను. నేను కూడా రెడీ అయ్యాను, వెళ్ళాలి స్టోర్కి. వీళ్ళని రెడీ చేశాను అనుకోండి ఉంటుందని, అందుకే రెడీ చేసి కొంచెం టిఫిన్ పెడితే తినేసి ఇంకా టీవీ సెల్లో ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటారు. ఇంట్లోనే వాకిలి వేసి పోతాను, తాళం వేసి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఏదన్నా అవసరం ఉన్నా కూడా మా సందులో వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయినారు కాబట్టి ఏమో అసలు పోరులేండి. అందుకోసం ఏమైనా అవసరం ఉంటే మా ఇంటి ఓనర్ దగ్గరికి పోయి కాల్ చేస్తారు. అది ఇంకా నేనైతే ఇక్కడ వీళ్ళకు టిఫిన్ అయితే పెట్టిస్తూ ఉన్నాను. తీసుకొని వెళ్తున్నారు. ఇంకా తిన్నారు. ఈ జడలు అయితే మా జేజీవి నాకు వేసేది, అది గుర్తుకొస్తుంది. ఈ జడ వేసినప్పుడల్లా మీకు ఎవరన్నా గుర్తుకొస్తారేమో చెప్పండి. నాకైతే మా జేజీ వేసేది. అందుకోసం అనేసి ఎప్పుడు ఇంటికాడ ఉన్నా అలాగే వేసేకే ట్రై చేస్తూ ఉంటాను. వేసిన ప్రతిసారి నాకు ఆమెనే గుర్తుకొస్తుంది. ఇంకా ఇదిగోండి, కొంచెం చట్నీ అయితే మందంగా ఉంది. కొంచెం పలచగా ఉంటే ఇంకా బాగుంటుంది. పలచగా వేసుకొని తినాలి. ఇంకా వీళ్ళతో పాటు అయితే నేను కూడా రెడీ అయినా కదా అని చెప్పేసి ఒక ప్లేట్ అయితే వేసుకొని తింటా ఉన్నాం. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా తినేసిన తర్వాత డ్యూటీకి అయితే టైం అవుతుంది. నేను కూడా అయ్యాను. మా పిల్లలు తినకముందుకే సూపర్ అంటారు. చూడండి, ఏమైతే అసలు టేస్టే చూడదు కానీ సూపర్ అని చెప్తుంది. నేను ఇంకా రెడీ అయిన తర్వాత సాక్స్ వేసుకుంటున్నాను. ఇంకా తినేసి అయితే వెళ్ళిపోవాలి. టాటా అండి, బాయ్ బాయ్. మన ఛానల్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. నాకు కొంచెం సపోర్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా వీడియోస్ బెటర్గా తీయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ లేనప్పుడు ఇంతే ఉంటాయి. ఇంకా నా కూతురు అయితే నా లంచ్ బాక్స్ అయితే తీస్తుంది. బాయ్.